ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే సినిమా అండ్ ఇట్స్ సీక్వెల్స్. ఈ మధ్య మనం ప్రతి సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవర్ 1 and 2 లేదా సాలార్ 1 and 2 అట్లా పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కువైపోతున్నాయి. ఇది యాక్చువల్గా ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయిందనంటే బాహుబలి 1 అండ్ బాహుబలి 2. ఆ సినిమాలో ఎక్కువ స్టోరీ ఉండడం వల్ల, అంటే స్టోరీని ఎలాబొరేటివ్గా చూపించడం కోసం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 తీశారు. ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్స్ కాబట్టి హ్యాండిల్ చేశారు. అది చాలా మంచిగా వచ్చింది. కానీ ఒక్కసారి అది వర్కౌట్ అయింది కదా అని చెప్పి ప్రతి చిన్న సినిమా లేదా పెద్ద సినిమా ప్రతి ఒక్కరు సీక్వెల్ని వర్కౌట్ చేద్దామని సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు ఫ్లాప్ అవ్వచ్చు, కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు. హీరోకి క్రేజ్ ఉంది కదా అని చెప్పి ఇలా పార్ట్ 1 పార్ట్ 2 తీసుకుంటూ వెళ్తే జనాలకు విసుగు వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు వర్త్ ఇట్, ఓకే పార్ట్ 1 పార్ట్ 2 చూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరి పొలమేర ఉంది. ఇట్స్ క్వైట్ గుడ్ ఫిలిం. పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్నాను అంటే ఒక అర్థం పడతా ఉంది. కానీ చాలా సినిమాలు జస్ట్ కేవలం హీరో బ్రాండ్ని వాడుకోవడం కోసం సీక్వెల్స్ తీయడం అనేది చాలా తప్పని నా ఫీల్. జనాలు ఎక్కువ ఈ సీక్వెల్స్కి అలవాటు పడిపోయి అదే క్యారెక్టరైజేషన్